సో నెక్స్ట్ ఏంటి రెస్లింగ్ రేంజ్. పక్కకు అవ్వాలను చాలా మంది వస్తారు దగ్గరికి. ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రెండ్ అయిపోయింది, నేను పక్కగా అయిపోవాలి, నెలలో పక్కగా అయిపోవాలి. వస్తారా? ఒక హెల్దీ వెయిట్ లాస్ ఎంత? హెల్దీ వెయిట్ లాస్ ఒక మంత్కి ఎన్ని కేజీస్ తగ్గవచ్చు? సార్ 3 కేజీస్ కొంతమంది మేడం నెలలో 10 కేజీస్ అడుగుతారు. మేడం కూర్చున్న దగ్గర తగ్గిపోవాలి మేము అందరూ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మేడం నెలలో ఒక 10-15 కేజీలు తగ్గుతారంటారా? నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఉంది కదా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి ప్రతి ఒక్కరికి. కూర్చున్న దగ్గరనే కావాలి, మళ్ళీ బాడీ కదలకూడదు. బాడీ కదలలా ఫాస్ట్గా అయితే మళ్ళీ అంతా ఫస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఫాస్ట్గా ఏదైనా మీకు వస్తుంది సజెషన్ అంతే మళ్ళీ ఫాస్ట్ అది గుర్తుపెట్టుకోండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మెల్లగా వెళ్తేనే అది మనకి పర్మనెంట్గా తగ్గుతుంది. ఓకే, సో రెస్లింగ్ క్యాప్సూల్స్ మనము సజెస్ట్ చేస్తాం వెయిట్ లాస్. ఇదేం చేస్తుంది? ఆకలిని క్రేవింగ్స్, మిడ్ నైట్ క్రేవింగ్స్ చాలా మంది తినాలి, అది తినాలి, తినాలి, థమ్స్ అప్ తాగాలి, బిర్యానీ థమ్స్ అప్, ఫ్రైడ్ రైస్ థమ్స్ అప్, నూడిల్స్ థమ్స్ అప్, ఇవన్నీ తిన్నాక మేడం వెయిట్ గెయిన్ అయ్యేది. గెయిన్ అయ్యాకే మళ్ళీ వెయిట్ లాస్ పైన ప్లాన్ చేస్తున్నాం. 3 గంటలు వస్తుంది మళ్ళీ సార్ లేకపోతే మనకి న్యాచురల్ గా మన బాడీలో ఆకలి అనేది బ్యాలెన్స్ చేసి బాడీలో ఎనర్జీని పెంచుతుంది. రెస్లింగ్ క్యాప్సూల్స్ మనకి ఏం చేస్తుంది? ఆకలి తగ్గ. ఎందుకంటే మనం ఎంత తింటున్నాం అన్న దానిపైన కాన్షియస్ గా ఉంటే మనం వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. మనం ఎంతెంతో తినేసి ఎన్నో క్యాలరీలు, ఒక మనిషి తీసుకోవాల్సింది ఎంత క్యాలరీస్? 1500 నుంచి 2000 క్యాలరీస్. మనం ఒక్కొక్కటి 1000 క్యాలరీస్. లంచ్ డిన్నర్ రొట్టె, అన్నం, పప్పు, కూర, పెరుగు, లాస్ట్ స్వీట్ తినేవాళ్ళు ఉన్నారు. తినకపోతే తినది. సో ఒక పూటకే మనం 1000 నుంచి చూడండి స్వీట్ యాడ్ చేసి మళ్ళీ 500 క్యాలరీస్. సార్ ఈ కాలంలో వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అందరూ ఉమెన్స్ వర్కింగ్ గా ఉన్నారు. సో టాపిక్ వచ్చేద్దాము. సో చాలా మందికి క్రేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ క్రేవింగ్స్ కంట్రోల్ చేయడానికి కూడా మనకు రెస్లింగ్ క్యాప్సూల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. రెస్లింగ్ క్యాప్సూల్స్ మనం తినే ఒక 40 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ ముందు వేసుకోవాలి. అదేం చేస్తుందంటే బాడీలోకి వెళ్ళి మనకి ఎంత ఆకలి ఉంటుందో అంత ఫుడ్ తినడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా మన బాడీకి ఇంకేం చేస్తుంది? మనం తినే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ మన బాడీకి అందడానికి హెల్ప్ చేస్తుంది. బాడీలో ఉన్న సెల్ రోడ్స్ ఓపెన్ చేస్తే మనం తిన్న ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ సెల్స్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తుంది. అవునా? సెల్స్లోకి ఎనర్జీ పోకపోతే మన బాడీలోనే ఎనర్జీ ఉండదు. చాలా మంది అంటారు మేడం ఇప్పుడు తినకుండా అంటున్నారు సైడ్ ఎఫెక్ట్స్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఇవే. మేడం సప్లిమెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మెడిసిన్స్ కన్నా మీరు షుగర్ టాబ్లెట్ వాడితే మళ్ళీ నీకు వాడాలి, ఇవన్నీ వస్తాయంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సప్లిమెంట్స్ ఉంటాయా? కానీ నేనైతే ఆన్సర్ ఇచ్చేది ఒకటే సార్, ఏంటంటే సిగరెట్లు ఉన్నాయి, మందులు, దాని మీద క్లియర్గా రాసి పెడతారా? తాగొద్దు, తాగితే వస్తారు కానీ తాగుతాం. మరి దీని మీద ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ రాసి ఉంటాయి కదా, ఇవన్నీ చూడదు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతారు. చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే ఉంటుంది, ఇవి వాడితే మనకి ఇంకేమైనా వస్తాయో పాటిస్తారు. ఈ ఫుడ్లో దొరకందే మేము ఇస్తున్నాం మీకు తీసుకోవడానికి ఏంటి
సైట్ సైట్ నార్మల్ అండ్ ఇంకోటి నెక్స్ట్ డైలీ 3 క్యాప్సూల్స్ తినక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకోవాలి రెస్లింగ్ క్యాప్సూల్స్ ఓకే సో